ए उला मार रे दीपेश సియర్ వాడు మాట్లాడటం లేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ బ్లాగ్. సో ఈరోజు మనము విజయరాపా వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం కర్ణాటకలో. గోవా నుంచి జంబోటి వాటర్ ఫాల్కి మనకి 100 కిలోమీటర్స్ అయితే ఉంది. మనకి 3 hours అయితే పడింది. సో జంబోటి వాటర్ ఫాల్ కాడి నుంచి మనము ఆఫ్ రోడింగ్ అయితే ఉంటుంది ఒక 3-4 కిలోమీటర్స్ దాకా. సో ఆ నుంచి తర్వాత మనం ట్రాక్ చేసుకొని పోవాలా. సో ఇప్పుడు మేము ఆల్మోస్ట్ ఇప్పుడు వాటర్ ఫాల్కి అయితే వెళ్తున్నాం. సో మేము గైడ్కి కూడా హైర్ చేయలేదు, మేము మా ఓన్కి అయితే వెళ్తున్నాం మ్యాప్లో లొకేషన్ పెట్టి. ఫస్ట్ ఏదైతే రోడ్ మేమైతే తీసుకున్నాం అది రాంగ్ రోడ్. సో మళ్ళీ యూటర్న్ కొట్టి మళ్ళీ ఒక రోడ్కి అయితే తీసుకొని వచ్చినాం మేము. సో మేము బైక్ పైన పార్క్ చేసి మన కింద ట్రాక్ చేసుకొని అయితే వెళ్తున్నాం కిందికి. ఫైనల్లీ చేరుకున్నాం వాసరా. సో ఇక్కడి నుంచి 1 hour ట్రెక్ అనుకుంటా, 1.5 hours. సో గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక. ఇక ఫాస్ట్ అయితే నడిచి వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్తున్నా. ఇది బాబు ఎక్కడా అమ్మ అడ్వెంచర్ చేస్తుంది. సో ఈ 3 పిల్లలు అయితే చూస్తుంటారు ఇప్పుడు ఈ వీడియోలో. సో ఏమైందంటే వాళ్ళు అక్కడ బేస్ పాయింట్ కాడి నుంచి డౌన్ నుంచి పైకి అయితే వచ్చిండ్రు, అందుకని పైన వాటర్ ఫాల్ ఉన్నాయి. సో మేము పైనుంచి వాటర్ ఫాల్స్ లేదా, మేము కింద వాటర్ ఫాల్ ఉంది. సో మళ్ళీ మ్యాప్లో చూసుకుంటాం, మ్యాప్లో చూసుకుంటాం సో అక్కడి నుంచి ఇప్పుడు మనం నడుచుకొని ఇటు నుంచి అయితే వెళ్ళిపోవాలా ఇక్కడ దాకా. నా సైడ్ బ్యాక్లో చినిగిపోయింది. సో ఇట్లా ఆఫ్లో వేసుకొని ఆల్మోస్ట్ చేయను అనుకుంటున్నా నేనైతే. ఓకే అంట. సో ఇప్పుడే చాలా దూరం అయితే నడిచినాం మనము. సో అక్కడి నుంచి అయితే ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఇక్కడి నుంచే ఆల్మోస్ట్ ఇప్పుడు చేరిపోతున్నాం. ఇప్పుడు దాకా మేము ఎడ్జ్లలో నడుస్తుంటే భయం అవుతుంది, ఒకసారి స్లిప్ అవుతుంది. కానీ మార్గం ఇదే మనకి. సో ఇంకా ఆల్రెడీ వి ఆర్ లేట్. 2:20. లెట్స్ గో. ఇంకా 1 hour ట్రెక్. కమాన్ బ్రో, ఎట్టనే వెళ్దా. సో ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నాం. అదేదో కిందికి చూపిస్తుంది డౌన్ఫాల్గా, అంటే అదే వాటర్ ఫాల్ అనుకుంటున్నా. సో అదే లాస్ట్ అనుకుంటున్నా. సో అక్కడ వెళ్తే కానీ అర్థం కాదు. సో ఇప్పటికీ టైం వచ్చేసి 2:50 అయింది. సో మేము 1 o'clock స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ ఇప్పుడు 3 hours వస్తుంది మేము ట్రెక్ చేసి. ఆల్మోస్ట్ అప్ టు 3 hours ట్రెక్ తర్వాత సో మేమైతే వ్యూ పాయింట్కి అది చేసిన. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కిందికి ఎలా వెళ్ళాలో మేము ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 3 hours ఉంది. మేము రిటర్న్ కూడా వెళ్ళాలా. సో 2 hours పడుతుంది ఇక్కడ నుంచి. మాతో పాటు ఇంకో గ్యాంగ్ అయితే తెలియదు ఉన్నారు చూడు, వాళ్ళు కూడా వస్తుంటాం మనతో పాటు. సో చేస్తున్నాం.
సైడ్ ఎడ్జ్ పొజిషన్లో ఇచ్చి వచ్చిండ్రు అయితే అందరూ. సో ఒక వే ఫైండ్ అవుట్ చేస్తుంది. अरे तो गेलो की देखते साइड हाँ तो संग हाँ इतना बोलो लो నుంచి పైకి వెళ్ళాలి ఇప్పుడు. చలో वो भैया कहाँ है? वो आएगा. ए उलो मार रहे. दीपेश శ్రీయర్ వాడు మాట్లాడటం లేదు. ఏ रास्ता है మాట్లాడు कोई तो चला रहेगा. సో వాటర్ ఫాల్ అయితే ఇది. సో మనం ఇందాక వ్యూ పాయింట్లో ఉన్నాం. సో ఇప్పుడే వే ఫైండ్ అవుట్ చేసి యాక్చువల్లీ దారి అయితే కనిపించలేదు ఫస్ట్ స్టార్టింగ్లో. సో అక్కడి నుంచి పైనుంచి వచ్చేసి ఆమె పైనుంచి అయితే దిగుతున్నాం. సో బ్యూటిఫుల్ ట్రెక్ మజా వస్తుంది. వామ్మో వాళ్ళందరి మొక్కలు సంతోషం చూస్తుంటే నవ్వుతా వస్తుండ్రు. సూపర్ ఫీలింగ్ లేదు సార్ నిజంగా. जाते वक्त ना फटेगा. हाँ भाई जाते वक्त तो इतना नहीं होता. फाइनली అట్లా అప్పుడు వాటర్ ఫాల్ దగ్గర వచ్చినా రెయిన్బో కూడా ఫైనలీ వచ్చేస్తాం రా బాబు. Nice to meet you. Bye, मिलते हैं. नहीं आए हो मिलते मिलेंगे. అయిందన్నా డోను పోతున్నాం. నేరుగా నేను బైక్ పార్కింగ్ కాడ మీకు వీడియో ఆన్ చేస్తా. సో లెట్స్ గో. సో ఇద్దరు కలిసి వెళ్ళి బైక్ తీసుకొని వస్తుండ్రు. సో ఇక్కడ రెస్ట్ తీసుకొని మనం ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. సో ఈ వాటర్ ఫాల్ గురించి మీకు ఏమైనా కానీ క్వెరీగా అయితే ఏమైనా డౌట్స్ ఏమైనా కానీ ఉంటే నాకైతే కమెంట్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి.